అందరికీ నమస్తే అండి. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే రెండు ప్రధానంగా బలమైన వ్యవస్థలు, బలమైన రాజకీయ వ్యవస్థలు. యాక్చువల్లీ తమిళనాడు సాంప్రదాయ రాజకీయ వ్యవస్థ చూసుకుంటే వాళ్ళొక 5 ఏళ్ళు వీళ్ళొక 5 ఏళ్ళు అధికారంలో ఉంటూ వస్తారు. అయితే మధ్యలో అన్నా డిఎంకే వరుసగా 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది. 2020 ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం అన్నా డిఎంకే అంత బలంగా లేదు. వాళ్ళ జయలలిత గారి మరణం తర్వాత పార్టీ చీలిపోవడం, పార్టీ విచ్ఛిన్నమవడం, సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ 2-3 ముక్కలైపోయింది. దాంతో డిఎంకే మరింత అధికారంలోకి వచ్చి మరింత బలోపేతమైంది, కొత్త నాయకత్వం వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో డిఎంకేకి ఇంకా తిరుగులేదు అనుకున్న పరిస్థితుల్లో అక్కడ సినిమాల పరంగా అగ్రనటుడు అండ్ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న విజయ్ టీవీకే అనే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి అంటే ఒక రకంగా సక్సెస్ అయ్యాడు ఆయన. అంటే సెలబ్రిటీలు సినిమా వాళ్ళు జనంలోకి వెళ్తే జనం వస్తారు భారీగానే, కాకపోతే విజయ్ పార్టీకి వస్తున్న ఊపు చూస్తే ఖచ్చితంగా ఏదో చేస్తాడు అనేలా అనిపించింది. అయితే అతను ఫ్లో కొనసాగుతున్నప్పుడు ఆ ఫ్లో విపరీతమైన హైప్ కొనసాగుతున్న సందర్భంలో కరూరులో జరిగిన ఘటన విజయ్ని అమాంతం వెనక్కి నెట్టేసింది. పాపం అతను కష్టపడి ఒక 6 అడుగులు ముందుకేస్తే కరూరులో జరిగిన ఘటన కారణంగా 60 అడుగులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. సో దాంతో ఇప్పుడు అతను నేమ్ పొలిటికల్గా ఇంకేమి చేయలేడు, పొలిటికల్గా అతనికి ఒక వ్యూహం లేదు, సవాళ్ళు ఎదురైతే ఎలా ఫేస్ చేస్తాడో తెలియదు అని అక్కడ ప్రజల్లో ఒక టాక్ వచ్చేసింది. ఈవెన్ అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్లో కూడా, విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో కూడా అంత ఐక్యత లేదు, ఇప్పుడు భయం మొదలైందనమాట. అట్ ద సేమ్ టైం స్టాలిన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చాలా కష్టం. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు కనిపిస్తారు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అనగదొక్కాలి అనే విషయంలో బయటకు కనిపిస్తారు. కానీ స్టాలిన్ బయటకు కనిపించని దెబ్బతీస్తాడు తన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో. సో ఇప్పుడు స్టాలిన్కి అన్నా డిఎంకే అంత పోటీ కాదు అనుకున్న టైంలో టీవీకే పార్టీ వచ్చింది. టీవీకే పార్టీ కాస్త గ్రౌండ్లోకి వెళ్తోంది, మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది అంటే పెద్దగా నష్టం లేదు, వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకం చీలుస్తారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు, కాబట్టి మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది, మాకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు టీవీకే వాళ్ళు అండ్ అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ వాళ్ళు చీలుస్తారు, ఇబ్బంది ఏమీ లేదు అని ఆయన చాలా ధీమాగా ఉన్నారు స్టాలిన్. కానీ ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు డిఎంకే పార్టీ సర్వేలు చేయించడం, వాళ్ళ సర్వేల్లో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది అనేది రిపోర్ట్లు రావడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఏమిటంటే ఒక అంచనా తమిళనాడులో విజయ్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోంది. ఆల్రెడీ బీజేపీ అన్నా డిఎంకే అక్కడ పొత్తులో ఉన్నాయి కదా, కాంగ్రెస్ అండ్ డిఎంకే పొత్తులో ఉన్నాయి కదా. సో విజయ్ పార్టీ టీవీకే ఈ బీజేపీ అండ్ అన్నా డిఎంకేతో కలవబోతున్నారు అని ఒక పొలిటికల్ గాసిప్ తమిళ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అండ్ నేషనల్ మీడియాలో కూడా నడుస్తుంది. నిన్న ఎన్డీటీవీలో ఒక వార్త వచ్చిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను కొంత ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే టైంలో విజయ్తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిసింది. ఎందుకంటే విజయ్ ప్రస్తుతానికి డిఫెన్స్లో ఉన్నారు, ఆత్మరక్షణలో ఉన్నాడు, ఒక రకంగా భయంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే 41 మంది చనిపోయారు తన సభ కారణంగా, తాను లేటుగా ఆలస్యంగా వెళ్ళిన కారణంగా. జనం అదే అనుకుంటున్నారు, ఈయన ఆలస్యంగా వచ్చాడు కాబట్టి అక్కడ తొక్కిసలాట జరిగింది, అదే ఈయన టైంకి వచ్చుంటే అలా జరిగేది కాదు కదా. అంటే అక్కడ ప్రభుత్వం కూడా విజయ్ని దోషిగా లాజికల్గా లీగల్గా చూపించలేరేమో, కానీ లాజికల్గా కన్విన్సింగ్లో విజయ్ను దోషిగా చూపించడంలో అక్కడ ప్రభుత్వం డిఎంకే సక్సెస్ అయింది. దాంతో విజయ్ అప్పటి నుంచి జనంలోకి వెళ్ళలేకపోతున్నాడు, కొంచెం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాడు, రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది, డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు, పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు కావచ్చు, విజయ్కి పదే కలిసి చెప్తున్నారు, వాళ్ళు ప్లాన్ చెప్తున్నారు, ఇంకా సింగిల్గా వెళ్ళడం కష్టం అది ఇదని. సో దాంతో బీజేపీతో కలిసి వెళ్తే ఖచ్చితంగా అన్నా డిఎంకే కాస్త బలహీనంగానే ఉంది కాబట్టి ఈ టీవీకే పార్టీ ఒక 50-60 సీట్లు అడగొచ్చు. సో అక్కడ మనం ఈ ఎన్నికల్లో మనం కింగ్ మేకర్గా అవతరించవచ్చు. ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీ, టీవీకే ప్లస్ అన్నా డిఎంకే ఈ కూటమి కట్టి అధికారంలోకి వస్తే మనకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని వీళ్ళు సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఆ డిఎంకే ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తమిళనాడులో బీజేపీకి పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు, ఓట్లు సీట్లు వాళ్ళకేమీ లేవు. కాకపోతే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి తమిళనాడులో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగారు. బూత్ లెవెల్లో పొలిటికల్ స్ట్రక్చర్ లేదు,
కానీ లీడర్షిప్ మాత్రం కాన్స్టిట్యున్సీ వైజు స్టేట్ వైజు మంచి మంచి లీడర్షిప్ మాత్రం తమిళనాడులో బీజేపీ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ లీడర్షిప్ ద్వారా అన్నాడీఎంకేలో కొంతమందికి గాలం వేసి సో అంటే ఇక్కడ నాయకత్వ స్థాయి లేదా మీడియా మేనేజ్మెంటు లేదా పోల్ మేనేజ్మెంటు వరకు బీజేపీ చేతిలో మంత్రదండాలు ఉంటాయి. బూత్ లెవెల్లో బలమైన కార్యకర్తలు బలమైన పొలిటికల్ వ్యవస్థ అన్నాడీఎంకే ఉంటుంది. సో ఇక్కడ టీవీకేకేమో మాస్ ఇమేజ్, సెలబ్రిటీ ఇమేజ్, క్యాంపెయినింగ్ ఇమేజ్, క్రౌడ్ పుల్లింగ్ ఇవన్నీ కలిసి వస్తాయి. సో ఈ 3 పార్టీలు కలిస్తే డిఎంకేని దించవచ్చు అనేది వ్యూహం అంటే పన్నుతున్నారు. అందుకు బీజేపీనే విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారని, సో విజయ్ కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారని, ఆల్రెడీ విజయ్ తరపున కొంతమంది బీజేపీ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని. సో దీనిలో విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. సో అక్కడ కూడా డిఎంకే బలంగా ఉంది, డిఎంకేని ఓడించడం కష్టం అని సర్వే అంచనాలు రావడంతో విజయ్ సరే డిఎంకేని అధికారంలోకి దించాలి అంటే తప్పదు, బీజేపీతో కలవడమే మార్గం అని చెప్పి ఆలోచిస్తున్నారనేది కొన్ని మీడియా వర్గాలు చెప్తున్న కథనాలు అన్నమాట. సో దీని మీద మరింత క్లారిటీగా మనం చూద్దాం. థ్యాంక్ యూ.